రీసెంట్ టైమ్స్ నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది ద పర్సన్ హూ హ్యావ్ అల్టిమేట్ స్కిల్ ఫెయిల్ టు స్పీక్ ఇన్ ది పబ్లిక్. నువ్వు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యావా? ఎవరైనా వచ్చి నీకు మాట్లాడే ఆపర్చునిటీ ఇస్తే నీలో ఏదో తెలియని యాంగ్జైటీ, ఏదో తెలియని భయం, ఏదో తెలియని స్ట్రెస్, బట్ నీ మైండ్ లో రన్ అవుతుంది, అరే ఇలా ఆన్సర్ చేద్దాం, అలా ఆన్సర్ చేద్దాం, నన్ను అడిగితే నేను ఈ పాయింట్ ఖచ్చితంగా నేను మెన్షన్ చేస్తాను, బట్ లాస్ట్ కి యు ఎండ్ అప్ సైలెన్స్. ఇది నీ ఫాల్టా, లేదా అసలు ఇదంతా ఇలా జరగడానికి రీజన్ ఏంటి, అసలు దీని యొక్క రూట్ కాజ్ ఏంటి, ఒకవేళ నువ్వు దీన్ని ఓవర్కమ్ చేస్తే నీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ వీడియో టు వాచ్ బికాస్ పబ్లిక్ స్పీకింగ్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. నెంబర్ 1, ద రూట్ కాజ్ ఆఫ్ దిస్ ఫియర్. ఇది ఎంతమందికి గుర్తుంది? చిన్నప్పుడు మన స్కూల్లో ఉన్నప్పుడు మన టీచర్స్ వచ్చి అరే ఈ ఆన్సర్ బోర్డు మీద రాయు, లేదంటే లెగు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు, లేదంటే తెలుగులో ఈ పద్యం చదువు, లేదా సోషల్లీ మ్యాప్ పాయింటింగ్ చేయు అని చెప్పి మనల్ని క్వశ్చన్స్ అడిగేవారు. సి అక్కడ మనకి చెప్పేంత టైం ఇచ్చినా ఇవ్వకపోయినా లాస్ట్ కి మేడం ఏం చేసేవారు, అరే ఇంక నువ్వేం రాస్తావులే, ఇంక నువ్వు ఎప్పుడే ఇంతే, నువ్వు ఇలానే ఉంటావు అని చెప్పి నేను ప్లేస్కి వెళ్ళి కూర్చోబెట్టి నీకన్నా బాగా చదివేటోని తీసుకొని వచ్చి దానికి ఆన్సర్ చెప్పించేవారు, లేదా పద్యం చదివించేవారు. ఇక్కడ టీచర్స్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే అవ్వచ్చు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, అరే బాగా చదివిన వాడి దగ్గర మంచిగా చదివేటాన్ని వాళ్ళు చూపిస్తే వాళ్ళగా మారుతాడేమో అని చెప్పి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ మనం చిన్నపిల్లలం కదా, మనం ఏం పట్టించుకుంటాం ఆ టైంలో, అరే నన్ను ఇక్కడ అందరూ చూసి నవ్వుతున్నారు, నన్ను అందరూ చూసి ఎగతాళి చేస్తున్నారు, ఇదొక్కటే మన బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోద్ది. అండ్ ఇదొక్కటే కాదు, మన రిలేటివ్స్ దగ్గర లేదా మన కజిన్స్ దగ్గర మనం వెళ్ళి వాళ్ళతో ఆడుకుందాం అనుకున్నా, లేదా వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం అనుకున్నా, వాళ్ళు ఏం చెప్తారు, ఏ ఆటలు అట్టిపండు గడివి, నువ్వు మాతో ఏం ఆడుతావు, నువ్వు మాతో ఏం చేస్తావు చెప్పు, అసలు మా దగ్గర ఉండక నీ ఏజ్ ఎక్కడ మా ఏజ్ ఎక్కడ అని చెప్పి ఇలా కజిన్స్ అనేవారు. అవునా కదా? ఎంతమంది దీనికి రిలేటెడ్? సి మోస్ట్ ఆఫ్ దెమ్. ఇక్కడ మనం చూసుకుంటే ఒక పక్క స్కూల్లోనే నువ్వు మాట్లాడలేవు, అండ్ అలానే సిబ్లింగ్స్ దగ్గర, కజిన్స్ దగ్గర వీళ్ళతో మాట్లాడదాం అనుకున్నా సరే నీ నోరులు మోయించేస్తున్నారు. ఇక్కడ రూట్ కాజ్ ఏంటి అంటే మన చిన్నప్పటి నుంచే మన మైండ్ లో ఒకటి ఫిక్స్ అయిపోయింది ఏంటి, అరే నువ్వు మాట్లాడితే నిన్ను జడ్జ్ చేస్తారు, ఆ జడ్జ్మెంట్ నువ్వు పడలేవు అంటే నువ్వు మాట్లాడడానికి భయం కాదు, ఆ జడ్జ్మెంట్ కి నువ్వు భయపడుతున్నావు. అలా నీ బ్రెయిన్ అనేది ఫిక్స్ అయిపోయింది. సెకండ్ వన్ ఈజ్ ద రియాలిటీ చెక్. ఇక్కడ ఏంటంటే పుట్టేటప్పుడు ఎవరు కూడా మాట్లాడడానికి భయంతో పుట్టారు, అరే పీపుల్ జడ్జ్ చేస్తారు, ఆ జడ్జ్మెంట్ కి నేను బాధపడాలి అని చెప్పి ఆ క్వాలిటీస్ ఎవరు పుట్టారు. ఇక్కడ ఏమైంది అంటే నేను నర్సరీ నుంచి నీ స్కూలింగ్ మొత్తం అంతా కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఇలానే జరుగుతూ ఉండడం వల్ల నీ బ్రెయిన్ అనేది ఇంకోటి ఫిక్స్ అయిపోయింది. ఏం ఫిక్స్ అయిపోయింది, నువ్వు బయట మాట్లాడితే నిన్ను జడ్జ్ చేస్తారు, నువ్వు సైలెంట్ గా ఉంటేనే నిన్నెవరు ఏమనకుండా ఉంటారు. బట్ ఇది నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఆ బ్రెయిన్ ని నువ్వు ట్రైన్ చేయగలిగితే, అరే నువ్వు అనుకుంటుంది తప్పు, ఇప్పటి వరకు అలా అయిపోయింది, బట్ ఇక్కడ నుంచి నేను బయట మాట్లాడితేనే నాకంటూ ఒక ఛాన్సెస్ వస్తాయి అని చెప్పి నీకు నువ్వుగా ఎప్పుడైతే ఈ మాటను నమ్ముతావో లేదా దీన్ని నువ్వు రియలైజ్ అవుతావో అప్పుడే నువ్వు బయటకు వచ్చి మాట్లాడగలవు. ఇక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలంటే లిటరల్లీ నేను కూడా సేమ్ మీలానే, బట్ నేను ఏ కేటగిరీలో ఉండేవాడిని అంటే మాట్లాడడానికి భయం కాదు, బట్ దెర్ ఈస్ నో వన్ టు లిసన్ మై వర్డ్స్. సి టీచర్స్ దగ్గర నుంచి కజిన్స్ వరకు మొత్తం అందరూ కూడా. బట్ ద థింగ్ హియర్ ఈస్ ఒకనొక టైంలో నేను ఏం ఫిక్స్ అయ్యా అంటే, సి నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తా, నువ్వు నన్ను జడ్జ్ చెయ్యి లేదా నువ్వు నా మాట వినకపో, బట్ ఇట్ ఈస్ ఓకే ఫర్ మీ, బట్ నా మాట అక్కడ ఉండాలి. ఇంకా అలా థింక్ చేసాం. బట్ ఆ థింకింగ్, నా మాటలు, ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం ఇవన్నీ ఎట్లా అయిపోయిందంటే దెర్ ఈస్ నో హంబుల్ ఇన్ మై వర్డ్స్. ఒక టీచర్ వచ్చి నన్ను పాయింట్ అవుట్ చేస్తే నేను మాట్లాడేవాడిని, బట్ ద థింగ్ హియర్ ఈస్ దెర్ ఈస్ నో హంబుల్నెస్. సో ఇంకా లేటర్ ఆన్ రియలైజ్ అయింది ఏంటంటే నువ్వు మాట్లాడడం గొప్ప కాదు, బట్ ఆ మాట్లాడేటప్పుడు అందులో హంబుల్నెస్, కైండ్నెస్ ఉండడం గొప్ప అని చెప్పి రియలైజ్ అయ్యి దెన్ ఆఫ్టర్ ఐ టుక్ ఏ బ్రేక్. అంటే ఎట్లా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అసలు నా ఫీలింగ్స్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పి మొత్తం అంతా నేను ఒక దగ్గర కూర్చొని రాసుకొని అప్పుడు నేను రియలైజ్ అయిన తర్వాత అగైన్ ఐ స్టార్టెడ్ స్పీకింగ్. ఈ 5 స్టెప్స్ కూడా నాకే కాదు ఈవెన్ మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. స్టెప్ నెంబర్ 1 ఏంటి అంటే స్పీక్ బిఫోర్ వెన్ యు ఆర్ రెడీ. ఇది కొంచెం తిక్కగా ఉండొచ్చు లేదా కొంచెం స్టూపిడ్ గా ఉండొచ్చు, బట్ బయటికి వెళ్ళి నువ్వు రెడీ అవ్వకుండా మాట్లాడడం కాదు. ఒక మార్నింగ్ లెగుస్తావు, లేదంటే ఏదో ఒక టైంలో రోజంతా ఆ మిర్రర్ దగ్గరికి వెళ్ళిపోయి నీకు నచ్చినది ఏదో ఒక టాపిక్ తీసుకో, దాని గురించి మాట్లాడు, లేదా డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగిందో వెళ్ళి మాట్లాడు, బట్ వితౌట్
ఎనీ ప్రిపరేషన్. స్టెప్ నెంబర్ 2 ఏంటంటే రిమూవ్ ది పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మిత్. అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే, అరే నేను ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి, ఇంగ్లీష్ లో మాట్లాడితేనే నాకు ఒక డిగ్నిటీ వస్తుంది, నాకంటే ఒక ఆరా వస్తుంది. బ్రో, నువ్వు బయట నీ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నావు, నువ్వు బయట మాట్లాడలేకపోతున్నావు, ఇక్కడ ఇంగ్లీష్ లో మాట్లాడితే ఏంటి, తెలుగులో మాట్లాడితే ఏంటి, హిందీ అయితే ఏంటి చెప్పు బ్రో. అర్థమవుతుందా? ఫస్ట్ నీ మైండ్ లో నుంచి అది తీసేయి. ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి అనేది పాయింట్ కాదు. ఫస్ట్ థింగ్ నువ్వు పబ్లిక్ లో మాట్లాడాలి అనేది ఫస్ట్ పాయింట్. థర్డ్ థింగ్ ఏంటంటే రికార్డ్ యువర్ సెల్ఫ్. రికార్డ్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి బ్రో అంటే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదైతే జరిగిందో జస్ట్ కెమెరా ఎలా ఆన్ చేసుకొని కెమెరా ముందు మాట్లాడు. మార్నింగ్ నేను లేచి స్కూల్కి వెళ్ళా, లేదా కాలేజ్కి వెళ్ళా, ఓకే కాలేజ్లో ఇలా జరిగింది, ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఒక సార్ వచ్చి ఒక క్వశ్చన్ అడిగారు, నేను దానికి ఆన్సర్ చెప్పలేకపోయా అని చెప్పు. దాని తర్వాత నేను మరలా రిటర్న్ వచ్చి నువ్వు ఏదైతే వర్క్ చేసావో అవన్నీ చెప్పు. అర్థమై ఇది మళ్ళీ నువ్వు ఎవరికే షేర్ చేయట్లేదు కదా, నీ దగ్గరే కదా బ్రో ఉంచుకుంటున్నావు. దాంట్లో నవ్వడానికి ఏముంటది, దాంట్లో ఏంటి సిగ్గుపడడానికి ఏముంటది చెప్పు. నీ ఫోన్ లో ఇది నీ ఫోన్, ఇది నీ కెమెరా, నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు డైలీ ఇది కానీ చేయగలిగితే, ఇలా నీ గురించి నువ్వు రికార్డ్ చేసుకొని నీ గురించి నీతో నువ్వు మాట్లాడగలిగితే బయట మాట్లాడడం పెద్ద కష్టమేం కాదు బ్రో. ఇది ఫ్యాక్ట్. స్టెప్ నెంబర్ 4 ఏంటి అంటే బ్రో, ఎవరు జడ్జ్ చేసినా సరే అది నీ మైండ్ లో పెట్టుకోక. మీరు రా టాక్స్ విత్ వీకేలో బ్రహ్మానందం గారు ఒక పాయింట్ చెప్పారు. ఏంటి అంటే, ఒకడు నీ వెనకాల మాట్లాడుతున్నాడు అంటే వాడు వెనకాల ఉన్నాడు, నువ్వు ముందు ఉన్నావు అని అర్థం. నువ్వు మళ్ళీ అరే నేను బయట ఎక్కడైనా మాట్లాడితే నన్ను జడ్జ్ చేస్తున్నారు, లేదా నన్ను ఎక్కిరిస్తున్నారు, లేదా నన్ను చూసి నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు, కమ్మేస్తున్నారు ఫ్రెండ్స్ అంటే వాళ్ళు చేయలేదు, నువ్వు చేస్తున్నావు బ్రో. ఇంకంతకు మించి నేను చెప్పేదైతే ఏం లేదు. నువ్వు ఒకవేళ మరలా ఆ జడ్జిమెంట్స్ ఇంకా నువ్వు తీసుకుంటే సేమ్ స్కూల్లో ఎట్లయితే చిన్నపిల్లల్లో అయిపోయావో మరలా కాలేజ్లో కూడా నువ్వు అదే చేయాలి. మనం చిన్నపిల్లలం కాదు కదా ఇప్పుడు, ఎదిగంగా, అవునా కదా? సో వీ కెన్ థింక్ హౌ పీపుల్ ఆర్ థింకింగ్ అండ్ వీ కెన్ అండర్స్టాండ్ అండ్ వీ కెన్ ఇగ్నోర్ టు. స్టెప్ నెంబర్ 5 ఇది చాలా ఇంపార్టెంట్. నీ మీద నీ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత పార్టిసిపేట్ చేయి. ఇందులో పార్టిసిపేట్ చేయాలి గ్రూప్ డిస్కషన్స్ అండ్ మీ కాలేజ్లో మీ క్లాస్లో జరిగే ప్రెజెంటేషన్స్ అవ్వచ్చు. ఈ ప్రెజెంటేషన్స్ లో మీరు ఎవరైనా రిలేటెడ్ అవ్వచ్చు. ఈవెన్ నేను కూడా నా ఫస్ట్ సెమిస్టర్ లో నేను రిలేటెడే. ఏంటి అంటే ప్రెజెంటేషన్ ఇయ్యండ్రా అంటే ఒక పీపీటీ ఉంటది, పీపీటీ పట్టుకొని పోయి సో మై నేమ్ ఈస్ భరత్ కుమార్ అండ్ దిస్ ఈస్ ద టాపిక్ అండ్ మై ఫ్రెండ్ విల్ కంటిన్యూ ఫ్రమ్ ది నెక్స్ట్. ఈ 3 లైన్లు చెప్పేసి పక్కకు వచ్చేసేవాడిని. మీరు కూడా దీనికి రిలేటెడ్ ఏమో, బట్ ఆ ఫియర్ ఏదైతే ఉందో ఆ ఫియర్ ని బ్రేక్ డౌన్ చేయి. ఆ ఫియర్ నీకు బ్రేక్ డౌన్ అవ్వాలంటే ఈ 4 స్టెప్లు చాలా ఇంపార్టెంట్. ఆ 4 స్టెప్పుల్ని నువ్వు కంప్లీట్ గా డైలీ ఫాలో అవ్వు. నెక్స్ట్ ప్రెజెంటేషన్ కి చెప్తున్నాను కదా, ఇలా చూస్తారు, అరే నువ్వే చెప్తున్నావా అని. సో అర్థమైంది కదా బ్రో అసలు మనం ఎందుకు భయపడుతున్నాం అనేది. అండ్ ఆ భయాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే ఈ 5 స్టెప్స్. నువ్వు అనుకోవచ్చు నాకెందుకు బ్రో ఇదంతా నేను చేయలేను, అసలు ఇప్పుడు బయటికి వెళ్ళి నేను మాట్లాడితే నాకు బెనిఫిట్స్ ఏంటి, అసలు నాకు ఏ బెనిఫిట్స్ అవసరం లేదంటే బ్రో బెనిఫిట్స్ చెప్పనా. ఫస్ట్ థింగ్ నీ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. ఎలా బూస్ట్ అవుతుంది అంటే, ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను ఎలా, నువ్వు కూడా రేపన్న రోజు ఎక్కడైనా ఎవరితో అయినా సరే ఈజీగా మాట్లాడగలవు. నిన్ను పీపుల్ నోటీస్ చేస్తారు. ఈవెన్ పీపుల్ అంటే ఎవరు, ఈవెన్ మీ క్లాస్ టీచర్ అవ్వచ్చు, లేదా నువ్వు మీ సబ్జెక్ట్ టీచర్స్ అవ్వచ్చు, లేదా నువ్వు బయట ఎక్కడైనా ఒక మంచిగా మాట్లాడితే అక్కడ చూసే వాళ్ళు అవ్వచ్చు. దాన్ని బట్టి ఏమైతుంది, ఇప్పుడు టీచర్ నిన్ను నోటీస్ చేశారంటే ఒక పాజిటివ్ గా, సో నీకు తెలుసు రిజల్ట్స్ ఎట్లా ఉంటాయో. ఇంటర్నల్స్ అండ్ ఏదైనా ఎక్స్టర్నల్స్ లో అది ఏమైనా హెల్ప్ చేయొచ్చు మేబీ, లేదా ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చేయొచ్చు, లేదంటే ఏదైనా ఇంటర్న్షిప్స్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా నీకు ఫస్ట్ ప్రియారిటీ గా చెప్తారు. అరే వీడు బాగా మాట్లాడతాడు, వీడికి కొంచెం స్కిల్స్ ఉన్నాయి, సో వీడు బాగా ఎక్స్ప్రెస్ చేస్తాడు, వీడి సెట్ ఏమో ఆ పర్టికులర్ వర్క్ కి అని చెప్పి ఆపర్చునిటీస్ నీ దగ్గరికి ఎత్తుకొని వస్తాయి. దీస్ ఆర్ ది బెనిఫిట్స్. అండ్ ఇదే కాన్ఫిడెన్స్ కానీ నీ దగ్గర ఉంటే నీ కెరియర్ లో అవ్వచ్చు, లేదా నీ రిలేషన్ లో అవ్వచ్చు, లేదా నీ ఫ్యూచర్ లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఈ కాన్ఫిడెన్స్ జుమ్మని గ్రాఫ్ పైకి వెళ్తుంది. రేపు పొద్దున్న ఏదైనా ఇంటర్వ్యూలో అవునా, లేదా అదే ఇంటర్వ్యూలో గ్రూప్ డిస్కషన్స్ అయితే ఆ గ్రూప్ డిస్కషన్స్ లో కూడా నువ్వు ఈజీగా మాట్లాడగలవు. అంటే భయపడవు ఇంకా, అంటే నీ మైండ్ లో ఇంకా రన్ అవ్వవు అవేమి, అరే ఏమనుకుంటారు, లేదా ఇలా నేను మాట్లాడదాం అనుకున్నా బట్ నాకు డంబ్ అయిపోయా అని ఇంకా నీకు థాట్స్ రావు. దిస్ ఇస్ ద వీడియో
టు కమ్ అవుట్ ఆఫ్ ది ఫియర్ అండ్ పబ్లిక్లో మాట్లాడి మీ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి చెప్పండి. పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పి అది పర్ఫెక్ట్ అయితే స్టిక్ ఆన్ అవ్వండి. అర్థమవుతుందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.